గోమాత చెప్పిన 4 రహస్యాలు. ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి. పేదరికం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. నమస్కారం ప్రియమైన స్నేహితులారా, మీ హృదయాలకు స్వాగతం. పురాణకాలంలో ఒక ఊళ్ళో సంపన్నుడైన సేటుగారు ఉండేవాడు. అతని ఇంట్లో ఏ లోటూ లేదు. వ్యాపారం బాగా సాగేది. భార్య కూడా చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే సేటుగారు ప్రతి నెలా ఆమెకు కొత్త కొత్త ఆభరణాలు తెచ్చేవాడు. ఆమెను ఎంతో ఆనందంగా ఉంచేవాడు. సేటుగారి ఇంటి తోటలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కింద త్రివేణి అనే దివ్యమైన ఆవు నివసించేది. సేటుగారు, సేటమ్మగారు ఇద్దరూ ఆవును ఎంతో గౌరవంగా చూసుకునేవారు. ఆవు అనేక సంవత్సరాలుగా ఆ మర్రిచెట్టు దగ్గర ఉండేది. సేటుగారు రోజూ ఆవుకు ఇంటి ఆహారం పెట్టేవాడు. ఆవు కూడా వారితో ఎంతో ప్రేమగా ఉండేది. గోమాత చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే సేటుగారు, సేటమ్మగారు రోజూ ఆమెకు రుచికరమైన ఆహారం పెట్టేవారు. కాని సేటమ్మగారు చాలా సరళమైన, అమాయకమైన స్వభావం కలిగిన స్త్రీ. ఆమెకు ఒక అలవాటు ఉండేది. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్నీ బయటవాళ్లకు చెప్పేది. ఒకరోజు సేటమ్మగారు తన భర్తను అడిగింది, స్వామీ, మీ వ్యాపారం ఎలా సాగుతోంది? మీరు ఇంత లాభం ఎలా సంపాదిస్తారు? భార్య అడిగిన ఈ ప్రశ్నకు సేటుగారు ఆమెతో అన్నీ నిజం చెప్పాడు. సేటుగారు అన్నాడు, భాగ్యవంతురాలా, నేను ధాన్యాల వ్యాపారం చేస్తాను. రాంపూర్ లోయనుంచి ధాన్యాలు తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్ముతాను. ఈ విషయం తెలిసిన సేటమ్మగారు ఎంతో ఆనందించింది. ఆమె మనసులో అనుకుంది, నా భర్త ఎంత తెలివైనవాడు. ఈ విషయం ఊరంతా తెలుసుకోవాలి. నా భర్త ఇంత గొప్పవాడని, ఇంత సంపాదిస్తాడని అందరూ తెలుసుకోవాలి. అలా సేటమ్మగారు ఊరంతా ఈ విషయాన్ని చాటింది. సేటుగారు ఎలా డబ్బు సంపాదిస్తాడో అందరికీ చెప్పేసింది. ఇక ఏమైంది? ఊరిలో కొందరికి సేటుగారి ధన సంపాదన రహస్యం తెలిసింది. వాళ్ళు ధాన్యాల వ్యాపారం మొదలుపెట్టారు. ఊరిలో చాలామంది ధాన్యాల వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సేటుగారు మునుపు తక్కువ ధరకు కొన్న ధాన్యాలు ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. సేటుగారి వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టింది. లాభం రావడం మానేసింది. రోజులు గడిచేకొద్దీ సేటుగారు పేదవాడైపోతూ వచ్చాడు. చివరికి అతని వ్యాపారం పూర్తిగా కూలిపోయింది. దీన్ని చూసి సేటుగారు చాలా బాధపడ్డాడు, చింతించాడు. ఒకరోజు వ్యాపారం గురించిన చింతతో కృంగపోయి తోటలో కూర్చున్నాడు. అప్పుడు త్రివేణి ఆవు అక్కడికి వచ్చి అడిగింది, సేటుగారు, ఏం జరిగింది? ఈ రోజు మీరు బాగా బాధగా కనిపిస్తున్నారు. సేటుగారు చెప్పాడు, ఓ గోమాతా, నా వ్యాపారం చాలా దిగజారిపోయింది. లాభం రావడం లేదు. ఊరిలో చాలామంది ధాన్యాల వ్యాపారం మొదలుపెట్టారు. దీనివల్ల నా వ్యాపారం కుంటుపడుతోంది. అప్పుడు గోమాత అన్నది, సేటుగారు, మీరు ఎవరికైనా చెప్పారా మీరు ఎలా డబ్బు సంపాదిస్తారో, ఎలా జీవనం సాగస్తారో? సేటుగారు బదులిచ్చాడు, అవును గోమాతా, నేను నా భార్యతో అన్నీ చెప్పాను. ఆమె నన్ను అడిగింది, నీవు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తావని. అప్పుడు నేను చెప్పాను, ధాన్యాల వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తానని. ఇది విన్న గోమాతకు అన్నీ అర్థమైంది. ఆమె అన్నది, సేటుగారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ విషయాలు సేటమ్మగారితో చెప్పకూడదు. ఈ రోజు నేను మీకు ఒక కథ చెబుతాను. ఈ కథ ద్వారా ఎంత సన్నిహితులైనా కొన్ని 4 విషయాలు ఎవరికీ చెప్పకూడదని చెబుతాను. ఇలా చేస్తే పేదరికం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. గోమాత కథ మొదలుపెట్టింది. సేటుగారు, ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతను అంత పేదవాడు, తన కుటుంబానికి 2 పూటలా ఆహారం కూడా సమకూర్చలేకపోయేవాడు. పేదరికం అతనికి అవమానకరమైన బాధగా ఉండేది. డబ్బు లేకపోతే గృహస్థ జీవితం, ఇల్లు నడపడం చాలా కష్టం. అతను ఎలాగోలా తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ఆహారం దొరికేది, కొన్నిసార్లు పస్తులతో నిద్రపోవాల్సి వచ్చేది. ఒకరోజు అతని భార్య అన్నది, మన దగ్గర డబ్బే లేదు. ఉదయం తింటే సాయంత్రం ఆశలేదు, సాయంత్రం తింటే ఉదయం ఆశలేదు. ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది? నేను ఎలాగోలా ఇల్లు నడిపిస్తాను, కాని నీవు డబ్బు సంపాదించడానికి పరదేశం వెళ్ళు. ఇలా మన కుటుంబం బతకలేదు. ఎంత డబ్బు ఉన్నా పని లేకపోతే అది వృథా. మనం ఏమీ చేయకపోతే మన పిల్లలను ఎలా పోషిస్తాం? ఆకలితో చావడం కంటే ఎవరి దగ్గరైనా చిన్న చిన్న పనులు చేయడం మేలు. భార్య పదేపదే చెప్పడంతో ఆ పేదవాడు డబ్బు సంపాదించే ఆశతో ఇంటినుంచి బయలుదేరాడు. అతను అడవుల మార్గంలో
పరదేశానికి బయలుదేరాడు. దారిలో ఒక అడవిలోకి చేరాడు. దూర ప్రయాణం చేసి అలసిపోయాడు. అప్పుడు అతను ఒక చల్లని నీడ ఇచ్చే మర్రిచెట్టు చూశాడు. ఆ చెట్టు యొక్క పొడవైన కొమ్మలు, జటలు భూమిని తాకుతున్నాయి. ఆ చల్లని నీడ చూసి ఆ పేదవాడు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. గోమాత కథ కొనసాగస్తూ చెప్పింది. ఆ పేదవాడు ఆ మర్రిచెట్టు కింద సుఖంగా పడుకున్నాడు. అప్పుడు అతను ఎక్కడోనుంచి ఒక పాము వచ్చి ఆ చెట్టుమీదకు ఎక్కడం చూశాడు. ఆ పామును గమనిస్తూ, ఈ పాము ఈ మర్రిచెట్టుమీదకు ఎందుకు ఎక్కుతోంది? ఇప్పుడు ఏం చేస్తుంది? అని అనుకున్నాడు. అప్పుడు అతను ఆ చెట్టు కొమ్మలమీద చిలుకగూడు ఉండడం చూశాడు. ఆ గూడులో చిలుక పిల్లలు ఉన్నాయి. పామును చూసిన చిలుక పిల్లలు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాయి. ఆ పేదవాడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఈ పాము ఈ పిల్లలను తినడానికి వచ్చిందని. అతను ఆలోచించాడు, నేను ఈ పిల్లలను చూశాను. ఇప్పుడు వీటిని కాపాడకపోతే నాకు పాపం తగులుతుంది. పిల్లలు పిల్లలే, అవి మనుషులవి అయినా పక్షులవి అయినా వాటిని కాపాడాలి. ఇంతలో ఆ పాము చిలుక పిల్లల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఆ పేదవాడు లేచి వేగంగా మర్రిచెట్టు ఎక్కి ఆ పామును చంపి కిందకు విసిరాడు. ఆ తర్వాత అదే చెట్టు కింద వచ్చి పడుకున్నాడు. చిలుక పిల్లలు తమ ప్రాణాలను కాపాడిన ఆ పేదవాడికి మనసులో ఎన్నో దీవెనలు ఇచ్చాయి. అదే సమయంలో చిలుక, దాని భార్య తమ పిల్లల దగ్గరకు వచ్చాయి. తమ తల్లిదండ్రులను చూసిన చిలుక పిల్లలు ఎంతో సంతోషించాయి. వాటికి జరిగిన విషయం అంతా చెప్పాయి. ఈ చెట్టు కింద పడుకున్న ఈ మనిషి మాకు దేవదూతలా వచ్చాడు. ఒక భయంకరమైన పాము మమ్మల్ని తినడానికి వచ్చింది. ఈ మనిషే ఆ పామును చంపి మా ప్రాణాలు కాపాడాడు. మేము ఇతనికి ఎంతో రుణపడి ఉన్నాం. ఒకవేళ ఈ మనిషి ఆ పామును చంపకపోతే మేము ఈ గూడులో బతికి ఉండేవాళ్లం కాదు. ఇతను మాపై గొప్ప ఉపకారం చేశాడు. పిల్లల నోటినుంచి ఆ ప్రయాణికుడి పొగడ్తలు విని చిలుక, దాని భార్య ఎంతో సంతోషించాయి. వాళ్ళు ఆ పేదవాడి దగ్గరకు వెళ్ళి అన్నాయి, ఓ మనిషీ, నీవు మా పిల్లల ప్రాణాలు కాపాడి మమ్మల్ని నీకు రుణపడేలా చేశావు. నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? చిలుక అడిగిన ప్రశ్నకు ఆ పేదవాడు చెప్పాడు, ఓ పక్షులారా, నేను ఒక పేదవాడిని. డబ్బు సంపాదించడానికి పరదేశానికి వెళ్తున్నాను. ప్రయాణంలో అలసిపోయి ఈ మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడు ఒక పాము మీ పిల్లలను తినడానికి మీ గూడు దగ్గరకు వెళ్తుండడం చూశాను. నేను దాన్ని చంపాను. అప్పుడు చిలుక, దాని భార్య అన్నాయి, సోదరా, నీవు మాపై గొప్ప ఉపకారం చేశావు. ఈ సంసారంలో పిల్లలకంటే గొప్ప ఆనందం ఏదీ లేదు. పిల్లలకంటే ఎవరూ ప్రియమైనవారు కాదు. నీవు కూడా నీ పిల్లల కోసమే డబ్బు సంపాదించడానికి వెళ్తున్నావు. నీవు మా పిల్లల ప్రాణాలు కాపాడావు, కాబట్టి మేము నీ పిల్లల ఆకలి తీర్చాలనుకుంటున్నాము. వాళ్ళు చెప్పారు, మేము చిలుకలం. మేము ఎప్పుడూ విలువైన ముత్యాలు తింటాము. ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవని విన్నాము. మేము నీకు కొన్ని ముత్యాలు ఇస్తాము. వాటిని అమ్మి బజారునుంచి ఆహారం తెచ్చుకో. ఇక నీవు ఇక్కడే ఉండి మా పిల్లలను చూసుకో. మేము నీకు రోజూ ఈ విలువైన ముత్యాలు తెచ్చి ఇస్తాము. చిలుక, దాని భార్య మాటలు విని ఆ పేదవాడు సంతోషించాడు. అతను ఆలోచించాడు, ఇక్కడే డబ్బు దొరుకుతుంది కదా, బయటకు ఎందుకు వెళతాము? గోమాత కథ కొనసాగస్తూ చెప్పింది. సేటుగారు, ఆ పేదవాడు చిలుకనుంచి కొన్ని ముత్యాలు తీసుకుని బజారుకు వెళ్లి తనకు కావాల్సిన ఆహారం కొనుక్కొచ్చాడు. ఆ చెట్టు కింద ఒక గుడిసె వేసుకుని అక్కడే ఉండిపోయాడు. చిలుక పిల్లలను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక చిలుక, దాని భార్య నిశ్చింతగా ఉన్నాయి. తమ పిల్లలను కాపాడేవాడు దొరికాడని సంతోషించాయి. ఉదయం ఆహారం కోసం గూడునుంచి ఎగిరి వెళ్లేవి, సాయంత్రం తిరిగి వచ్చేవి. తమ పిల్లలను గూడులో సురక్షితంగా చూసి ఎంతో సంతోషించేవి. ఆ పేదవాడికి ధన్యవాదాలు చెప్పి అతనికి కొన్ని ముత్యాలు ఇచ్చేవి. ఇలా చిలుక, దాని భార్య సేవలు చేస్తూ ఆ పేదవాడికి 2 నెలలు గడిచాయి. ఇక చిలుక పిల్లలు కూడా పెద్దవయ్యాయి. అప్పుడు ఆ పేదవాడికి తన భార్య, పిల్లల జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అతను చిలుకతో అన్నాడు, నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. నా భార్య, పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు. అప్పుడు చిలుక, దాని భార్య అన్నాయి, సోదరా, నీవు నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు. మా పిల్లలు ఇప్పుడు ఎగరగలిగే స్థితిలో ఉన్నాయి. ఇక భయం లేదు. నీవు నీ భార్య, పిల్లలను చూడు.
ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనిపిస్తే ఇక్కడికి వచ్చే ఇలా చెప్పి చిలుక దాని భార్య ఆ పేదవాడికి ఎన్నో ముత్యాలు ఇచ్చాయి. ఆ పేదవాడు ఆ ముత్యాలు తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఆ ముత్యాలు చూపించాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆమె అడిగింది, స్వామీ, ఈ విలువైన ముత్యాలు ఎక్కడినుంచి తెచ్చావు? అతను చెప్పాడు, ఓ భాగ్యవంతురాలా, గత 2 నెలలుగా నేను ఒక చిలుక, దాని భార్య సేవలు చేస్తూ ఉన్నాను. వాళ్లే నాకు ఈ విలువైన ముత్యాలు ఇచ్చారు. ఈ ముత్యాలు చాలా అమూల్యమైనవి. వీటిని అమ్మి మనం మన ఇంటిని పెద్దగా కట్టించుకుందాం. మన పిల్లలకు మంచి బట్టలు తెచ్చిద్దాం. నీకు కొత్త ఆభరణాలు తయారు చేయిద్దాం. గోమాత కొనసాగించింది, సేటుగారు, ఆ వ్యక్తి ఆ ముత్యాలను అమ్మి బజారునుంచి ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చాడు. కొత్త ఇల్లు కట్టించడం మొదలుపెట్టాడు. ఆనందంగా జీవితం సాగించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే ఆ ఊరి రాజు మాధవసింగ్ ఒక విచిత్రమైన రోగంతో బాధపడ్డాడు. ఊరిలో దూరదూరం నుంచి వైద్యులు వచ్చి రాజును చూశారు. తమ తమ విధానాల్లో చికిత్స చేశారు. కాని రాజు ఆరోగ్యమేమాత్రం మెరుగుపడలేదు. ఎవరి చికిత్సతోనూ రాజు కోలుకోలేదు. అప్పుడు ఒక వైద్యుడు రాజుతో అన్నాడు, మహారాజా, మీ ప్రాణాలు కాపాడాలంటే చిలుక పిల్ల మాంసం దొరికితే మీరు శాశ్వతంగా కోలుకుంటారు. ఈ మాట విన్న రాజు మాధవసింగ్ తన రాజ్యంలో ప్రకటన చేయించాడు. ఎవరైనా చిలుకను తెచ్చిస్తే వాడికి బంగారు నాణాలు ఇస్తాం. ఈ విషయం రాజ్యం అంతా వ్యాపించింది. అందరూ చిలుకల కోసం ఇటూ అటు తిరగడం మొదలుపెట్టారు. కాని ఎవరికీ చిలుక దొరకలేదు. ఒకరోజు ఆ పేదవాడి భార్య పొరుగున ఉన్న స్త్రీలతో కూర్చుని మాట్లాడుతోంది. ఇంటి గురించి, గృహస్థ జీవితం గురించి మాటలు సాగాయి. మాటల్లో చిలుకల గురించి చర్చ వచ్చింది. ఒక స్త్రీ అన్నది, అక్కా, నీకు తెలుసా, రాజుగారు చిలుక పిల్లను తెమ్మని ఆదేశించారు. చిలుకను తీసుకురావడం అంత సులభం కాదు. రాజుగారు అనారోగ్యంతో ఉన్నారని, చిలుక పిల్లను తెచ్చిన వాడిని బంగారు నాణాలతో సంపన్నుడిని చేస్తామని ప్రకటించారని విన్న ఆ పేదవాడి భార్య అన్నది, అరే, అక్కలు, చిలుక తీసుకురావడం ఏం పెద్ద విషయం? నా భర్త 2 నెలలు చిలుకల సేవలు చేసి వచ్చాడు. అతను ఒకటి కాదు, ఎన్నో చిలుకలు తెచ్చిపెట్టగలడు. ఇలా చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఊరి స్త్రీలు ఆమె మాటలు విని తమ భర్తలకు చెప్పారు. ఆ విషయం ఊరంతా వ్యాపించింది. రాజుకూడా విన్నాడు. తన రాజ్యంలో ఒక వ్యక్తి చిలుక, దాని భార్య దగ్గర నౌకరీ చేసి వచ్చాడని. రాజు తన సైనికులకు ఆదేశించాడు, ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకురమ్మని, అతనితో చిలుక పిల్లను తెమ్మని చెప్పమని. రాజు అన్నాడు, దీనికి బదులుగా మేము నీకు గొప్ప బహుమతి ఇస్తాము. ఈ మాట విన్న ఆ వ్యక్తి భయపడ్డాడు. అతను అన్నాడు, మహారాజా, నా ప్రాణాలు తీసుకోండి, కాని చిలుక పిల్లను తెచ్చి ఇవ్వలేను. నేను వాటి ప్రాణాలు కాపాడాను. రక్షకుడు భక్షకుడు ఎలా అవుతాడు? అతను ఒప్పుకోకపోవడంతో రాజు మాధవసింగ్ చాలా కోప్పడ్డాడు. నీవు నా మాట వినకపోతే, చిలుక పిల్లను తెచ్చి ఇవ్వకపోతే, నీ భార్యను, పిల్లలను చంపేస్తాము అన్నాడు. గోమాత కొనసాగించింది, సేటుగారు, మనిషి అత్యంత బలహీనుడు అయ్యేది తన పిల్లల రక్షణ విషయంలో. అలాంటి సమయంలో అతను ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. రాజు మాటలు విని ఆ పేదవాడు చాలా భయపడ్డాడు. అతను ఆలోచించాడు, ఇప్పుడు నేను ఏదో విధంగా చిలుక పిల్లను తీసుకెళ్లి రాజుకు ఇవ్వాలి. అతను ఇంటికి వచ్చి తన భార్యను తిట్టడం మొదలుపెట్టాడు. నీవు ఏం చేశావు? నీకు ఏమాత్రం అర్థంలేదు. మనం ఏం చేస్తామో, ఎక్కడికి వెళ్తామో, నీవు ఈ విషయాలు ఊరి స్త్రీలకు ఎందుకు చెప్పావు? నీవల్ల ఈ విషయం రాజు మాధవసింగ్ దాకా చేరింది. ఇప్పుడు చెప్పు, నేను ఏం చేయాలి? నాకు ఆహారం, కొత్త ఇల్లు, మంచి బట్టలు ఇచ్చిన చిలుక కుటుంబంతో నేను ద్రోహం ఎలా చేయగలను? నీవు ఈ విషయం ఆ స్త్రీలకు చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రియమైనదానా, ఇంటి విషయాలు ఎప్పుడూ బయటవాళ్లకు చెప్పకూడదు. మొదటి విషయం, మన ఇంట్లో ఎంత డబ్బు ఉంది, మన సంపాదన మార్గం ఏమిటి, ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. రెండవ విషయం, ఇంట్లో పరస్పర ప్రేమ, భార్యాభర్తల ప్రేమ విషయాలు బయటవాళ్ల ముందు చెప్పకూడదు. మూడవ విషయం, ఇంట్లో గొడవలు, విభేదాలు, అవమానాలు, గౌరవం గురించిన విషయాలు ఎవరి ముందూ చెప్పకూడదు. లేకపోతే వాళ్లు మన రహస్యాలు తెలుసుకుని, మన బలహీనతలను గ్రహించి, మనల్ని ఉపయోగించుకుంటారు. నాల్గవ విషయం, మన బలహీనతలను బయటవాళ్లకు చెప్పకూడదు. మన ఉన్నతి రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు.
కుటుంబానికి దున్హతం కలిగించే విషయాలు బయట చెప్పకూడదు. ముఖ్యంగా ఇంటి గౌరవం నశించే, కుటుంబంపై సంకటం వచ్చే, ఎవరి ప్రాణాలు పోయే, కుటుంబంలో భేదాలు వచ్చే, సంబంధాలు చెడిపోయే విషయాలను భార్యతో కూడా చెప్పకూడదు. ఆ పేదవాడు మళ్ళీ అన్నాడు, ప్రియమైనదానా, నీ ఈ తప్పు ఈరోజు మన కుటుంబాన్ని మరణగుండీలోకి నెట్టింది. నీవు ఈ విషయం దాచి ఉంటే మనం నిర్భయంగా, ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్లం. ఇప్పుడు రాజు ఆదేశం ప్రకారం చిలుక పిల్లను తీసుకెళ్లి రాజుకు ఇవ్వాలి. కాని అలా చేస్తే నేను పాపాత్ముడిని అవుతాను. నేను రోజుల తరబడి చూసుకున్నా, మరణం నుంచి కాపాడిన ఆ పిల్లలను ఇప్పుడు నేను ఎలా మరణగుండీలోకి నెట్టగలను? భార్య అన్నది, స్వామీ, ఇప్పుడు ఏది జరిగినా మనం మన ప్రాణాలను, మన పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలి. కాబట్టి నీవు ఈ పాపం చేయాల్సిందే. లాచారితో ఆ పేదవాడు అడవివైపు బయలుదేరాడు. అక్కడే అతను చిలుక పిల్లలను చూసుకునేవాడు. ఇక చిలుక, దాని భార్య, ఆ పిల్లలు ఆ పేదవాడిని తమ వైపు వస్తూ చూసి ఎంతో సంతోషించాయి. కాని చిలుక, దాని భార్యకు ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడో తెలుసు. తమ పిల్లలను ఎంతో సంతోషంగా చూసి చిలుక, దాని భార్య అన్నాయి, అరే పిల్లలు, మీరు ఎందుకు ఇంత సంతోషిస్తున్నారు? అతను మీలో ఒకరిని తీసుకెళ్లడానికి వస్తున్నాడు. మీలో ఎవరు అతనితో వెళ్ళి అతని పిల్లల ప్రాణాలను కాపాడతారు? చిలుక అన్నది, పిల్లలు, ఒక విషయం గుర్తుంచుకోండి. మీలో ఎవరు అతనితో వెళ్తే ఆ పిల్ల తిరిగరాదు. అది ఊరి రాజు భోజనంగా మారుతుంది. అప్పుడు చిలుక పిల్లలు అడిగాయి, మీరు ఎందుకు అలా అంటున్నారు? చిలుక చెప్పింది, పిల్లలు, ఈ ఊరి రాజు అనారోగ్యంతో ఉన్నాడు. వైద్యుడు చిలుక పిల్ల మాంసం తినమని చెప్పాడు. అందుకే అతను మీలో ఒకరిని తీసుకెళ్లడానికి వస్తున్నాడు. మీలో ఎవరైనా అతనితో వెళ్లడానికి సిద్ధంగా ఉంటే వెళ్లవచ్చు. అప్పుడు ఒక చిలుక పిల్ల అన్నది, ఓ తల్లిదండ్రులారా, ఈ వ్యక్తే మా అందరి ప్రాణాలు కాపాడాడు. ఈరోజు అతను గొప్ప కష్టంలో ఉన్నాడు. అలాంటి సమయంలో మనం కూడా అతనికి సహాయం చేయాలి. మా ప్రాణాలు పోయినా సరే మేము అతనితో వెళతాము. ఆ పేదవాడు ఆ మర్రిచెట్టు కిందకు వచ్చి చిలుక, దాని భార్యతో తన బాధను చెప్పాడు. అప్పుడు చిలుక, దాని భార్య అన్నాయి, సోదరా, నీవు చింతించకు. మా పిల్లలు నీతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకరిని తీసుకెళ్ళు. ఇక ఆ పేదవాడు ఒక చిలుక పిల్లను తీసుకుని రాజుకు ఇచ్చాడు. రాజు ఆ చిలుక పిల్లను ఒక బోనులో బంధించి తన సేవకుడికి ఇచ్చి, దీన్ని ఉదయం తీస్తాము, దీని మాంసం తింటాము అన్నాడు. రాజు మాధవసింగ్కు ఒక కొడుకు ఉండేవాడు. అతను పశుపక్షులను ఎంతో ప్రేమించేవాడు. ఆ చిలుక ఆ రోజు తన తండ్రికోసం తెచ్చినదని అతనికి తెలియదు. రాజకుమారుడు తన స్నేహితులతో ఆ చిలుక బోను ఉన్న చోట ఆడుకుంటున్నాడు. అందమైన చిలుకను బోనులో చూసిన రాజకుమారుడు దానితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజకుమారుడి స్నేహితుడు అన్నాడు, మిత్రమా, ఈ పక్షిని బయటకు తీయి. ఇది ఎంత అందమైన చిలుక! బోనులో ఉండడం సరికాదు. దీన్ని విడిపించేద్దాం. స్నేహితుడి మాటలు విని రాజకుమారుడు ఆ చిలుక పిల్లను బోనునుంచి విడిపించాడు. బోను తెరిచిన వెంటనే ఆ చిలుక పిల్ల ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ విషయం రాజుకు తెలిసింది. తన కొడుకు ఆ చిలుకను విడిపించాడని. ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడడం కష్టం అని తెలిసి రాజుకు గొప్ప కోపం వచ్చింది. అతను రాజకుమారుడిని పిలిపించి కోపంగా అన్నాడు, అరే, నీవు ఆ చిలుక పిల్లను ఎందుకు విడిపించావు? రాజకుమారుడు భయపడి అన్నాడు, తండ్రి, అది ఎగిరిపోతుందని నాకు తెలియదు. నేను దానితో ఆడుకోవాలనుకున్నాను. కొడుకు మాటలు విని రాజుకు మరింత కోపం వచ్చింది. అతను రాజకుమారుడిని ఊరినుంచి వెళ్లగొట్టమని ఆదేశించాడు. ఆ చిలుక పిల్ల తన తల్లిదండ్రుల దగ్గరకు ఎగిరివెళ్లి జరిగిన విషయం అంతా చెప్పింది. రాజకుమారుడు నన్ను విడిపించాడు. చిలుక, దాని భార్య తమ పిల్లను చూసి అన్నాయి, కొడుకు, రాజకుమారుడు నిన్ను విడిపించాడు, కాని అతను సంకటంలో పడ్డాడు. అతని దుష్ట తండ్రి అతన్ని ఊరినుంచి వెళ్లగొట్టాడు. ఇప్పుడు అతని జీవిత బాధ్యత నీమీద ఉంది. వెళ్ళి అతనికి సహాయం చేయి. ఆ చిలుక రాజకుమారుడి దగ్గరకు వెళ్ళింది. రాజకుమారుడు దాన్ని చూసి వెంటనే గుర్తుపట్టాడు. నీవు నేను విడిపించిన ఆ చిలుకవే. నీవల్ల నా తండ్రి నన్ను ఊరినుంచి వెళ్లగొట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అన్నాడు. చిలుక అన్నది, మిత్రమా, చింతించకు. నీవు నా ప్రాణాలు కాపాడావు. అందుకే
నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఇక దున్హక సుఖాలలో నేను నీతోనే ఉంటాను. రాజకుమారుడు సంతోషించాడు, తనకు ఒక సహాయకుడు దొరికాడని. ఇక చిలుక, రాజకుమారుడు కలిసి మరో ఊరిలో తిరగడం మొదలుపెట్టారు. తిరుగుతూ ఒక అందమైన తోటలోకి చేరారు. ఆ తోటలో ఆ ఊరి రాజకుమారి తన స్నేహితులతో తిరగడానికి వచ్చేది. ఆ రాజకుమారి పేరు ఇందుమతి. ఆమె చాలా అందమైనది. ఆమె అందం గురించి ఊరంతా చర్చించుకునేవారు. రాజకుమారుడు, చిలుక ఆ తోటలో కూర్చున్నారు. అప్పుడు రాజకుమారి ఇందుమతి తన స్నేహితులతో ఆ తోటలోకి వచ్చింది. రాజకుమారి ఇందుమతిని చూసిన రాజకుమారుడు ఆమె వెనక దాక్కున్నాడు. చిలుక మాత్రం రాజకుమారి ముందుకు వెళ్ళింది. ఆ అందమైన చిలుకను చూసిన రాజకుమారి మోహపడింది. ఆమె దాన్ని పట్టుకోవాలనుకుంది, కాని చిలుక ఆమె చేతికి దొరకలేదు. ఇక రాజకుమారుడు రాజకుమారి ఇందుమతి అందంపై మోహపడ్డాడు. కొంత సమయం తోటలో తిరిగిన తర్వాత రాజకుమారి తన రాజభవనానికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు రాజకుమారిపై పూర్తిగా మోహపడ్డాడు. అతనికి ఒక్క క్షణం కూడా సుఖం లేకపోయింది. అప్పుడు చిలుక అన్నది, మిత్రమా, చింతించకు. నీవు ఎవరిని ప్రేమించావో నేను నిన్ను ఆమెతో కలిపిస్తాను. రాజకుమారుడు అన్నాడు, మిత్రమా, ఏ విధంగానైనా నన్ను ఆ రాజకుమారితో కలిపించు. ఆమె లేకుండా నేను బతకలేను. చిలుక అన్నది, మిత్రమా, నామీద నమ్మకముంచు. నేను రాజకుమారి ఎక్కడ ఉంటుందో నీవు ఆమెను ఎలా కలవగలవో తెలుసుకుని వస్తాను. చిలుక రాజకుమారి ఇందుమతి దగ్గరకు వెళ్ళింది. రాజకుమారి రాజభవనం చుట్టూ సైనికులు ఉన్నారు. కాని చిలుక ఆకాశంలో ఎగురుతూ రాజకుమారి గది బయట కూర్చుంది. అక్కడినుంచి అన్నీ గమనించి రాజకుమారుడికి వచ్చి అన్నీ చెప్పింది. రాజభవనంలోకి వెళ్లి రాజకుమారిని కలవడం చాలా కష్టం. నీవు ఒక పని చేయి. నీ రుమాలు నాకు ఇవ్వు. నేను నీ రుమాలును రాజకుమారి దగ్గరపెట్టి ఆమె చీరను తెస్తాను. రాత్రివేళ చిలుక రాజకుమారుడి రుమాలును తీసుకెళ్లి రాజకుమారి దగ్గరపెట్టి ఆమె చీరను తెచ్చింది. ఉదయం రాజకుమారి ఇందుమతి లేచి చూస్తే తన చీర లేదు. దాని స్థానంలో ఒక రుమాలు ఉంది. ఆమె వెంటనే అర్థం చేసుకుంది, రాత్రి ఎవరో పురుషుడు తన గదిలోకి వచ్చాడని. ఆమె ఆందోళన చెంది తన సైనికులను అప్రమత్తం చేసింది. రాత్రి నా గదిలోకి ఎవరు వచ్చారు? అని అడిగింది. కాని ఎవరికీ జవాబులేదు. ఇక రాజకుమారి గది భద్రతను మరింత పెంచారు. మరుసటి రాత్రి చిలుక మళ్లీ రాజకుమారి గదిలోకి వెళ్లి రాజకుమారుడు రాసిన ఒక లేఖను ఆమె దగ్గర పెట్టింది. మరుసటి రోజు రాజకుమారి లేచి ఆ లేఖ చదివింది. అందులో ఇలా రాసి ఉంది, రాజకుమారీ, నిన్ను చూసినప్పటినుంచి నేను నీదాన్ని అయిపోయాను. నీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నీవు నన్ను కలవాలనుకుంటే నీ తోటలోకి వచ్చేయి. నేను అక్కడ నిన్ను కలుస్తాను. రాజకుమారి తన స్నేహితులను తీసుకుని తోటలోకి వెళ్ళింది. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. కేవలం ఆ రోజు చూసిన చిలుక మాత్రం తిరుగుతోంది. చిలుక రాజకుమారితో అన్నది, రాజకుమారీ, నీవు ఎవరిని చూడాలనుకుంటున్నావో నేను నిన్ను అతనితో కలిపిస్తాను. కాని ముందు నీవు నాకు వాగ్దానం చెయ్యి. నీవు ఈ విషయం నీ తండ్రికి చెప్పవు, నా మిత్రుడిని బంధించవు. రాజకుమారి వాగ్దానం చేసింది, నేను అతన్ని బంధించను. నన్ను అతనితో కలిపించు. అంత కట్టుదిట్టమైన భద్రతలో కూడా నా గదిలోకి వచ్చిన అతను ఎవరో చూడాలనుకుంటున్నాను. అప్పుడు చిలుక తన మిత్రుడైన రాజకుమారుడిని పిలిచింది. రాజకుమారుడు కూడా చూడడానికి చాలా అందగాడు. అతని రూపం చూసిన రాజకుమారి కూడా మోహపడింది. రాజకుమారుడు వచ్చి రాజకుమారి పక్కన కూర్చుని ఆమె అందమైన ముఖాన్ని ఆప్యాయంగా చూడసాగాడు. రాజకుమారి అడిగింది, నీవు ఎవరు? ఇంత కట్టుదిట్టమైన భద్రతను దాటి నా గదిలోకి ఎలా వచ్చావు? రాజకుమారుడు అన్నాడు, ప్రియమైనదానా, నిన్ను చూసినప్పటినుంచి నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజకుమారుడు తన కథ మొత్తం ఆమెకు చెప్పాడు. అతని కథ విన్న రాజకుమారి మనసులో అతని పట్ల సానుభూతి కలిగింది. ఇక రోజూ రాజకుమారి ఇందుమతి ఆ రాజకుమారుడిని కలవడానికి ఆ తోటలోకి వచ్చేది. ఒకరోజు రాజకుమారి అన్నది, రాజకుమారా, నా తండ్రి నీతో నా వివాహానికి ఎప్పటికీ ఒప్పుకోడు. కాబట్టి నీతో కలిసి ఎక్కడికైనా పారిపోతాను. మనం వేరే చోటికి వెళ్లి వివాహం చేసుకుని ఆనందంగా జీవిద్దాం. అలా రాజకుమారి రాజకుమారుడితో కలిసి గుర్రంపై ఎక్కి పారిపోయింది. చాలా దూరం వెళ్లిన తర్వాత
వాళ్లు ఒక గుడిసె కట్టుకుని వివాహం చేసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ చిలుక కూడా వాళ్లతోనే ఉండేది. గోమాత కథను కొనసాగస్తూ చెప్పింది. సేటుగారు, ఒకరోజు ఆ రాజకుమారుడి గుడిసెలో ఏదో విధంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో చిలుక ఒక రెక్క దగ్ధమైంది. అప్పుడు చిలుక అన్నది, మిత్రమా, ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళిపో. నీ తండ్రి కోపం కూడా ఇప్పటికే చల్లారి ఉంటుంది. నీవు నీ భార్యతో కలిసి వెళ్తే అతను నిన్ను క్షమిస్తాడు. నా రెక్క దెబ్బతింది, ఇప్పుడు నేను ఎగరలేను. కాబట్టి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి నా రెక్క మళ్లీ పెరిగే వరకు వేచి ఉంటాను. ఆ తర్వాత నేను నిన్ను కలవడానికి తప్పక వస్తాను. ఇలా రాజకుమారుడు, అతని భార్య ఇద్దరూ తమ ఊరివైపు బయలుదేరారు. దారిలో ఒక నది దాటాల్సి వచ్చింది. ఆ నదిపై ఒక నావికుడు పడవ నడిపేవాడు. రాజకుమారుడు తన భార్యతో కలిసి ఆ పడవలో ఎక్కాడు. పడవనది మధ్యలోకి చేరినప్పుడు రాజకుమారుడు ఒక ఎలుక బారులు తీరుతూ పడవపైకి ఎక్కడం చూశాడు. కాని నావికుడు ఆ ఎలుకను తీసి నదిలోకి విసిరేశాడు. ఎన్నోసార్లు ఆ ఎలుకను నావికుడు నీళ్లలోకి విసిరాడు. అప్పుడు రాజకుమారుడు అన్నాడు, అరే, ఈ బిడ్డ ఇలా అయితే నీళ్లలో మునిగ చనిపోతుంది. ఇది తన ప్రాణాలను కాపాడుకోవడానికి పడవపైకి ఎక్కుతోంది. దీన్ని ఎక్కనివ్వు. రాజకుమారుడి మాటలు విని నావికుడు ఆ ఎలుకను పడవలోకి ఎక్కనిచ్చాడు. ఎలుక పడవలోకి వచ్చి దాక్కుంది. కొంత సమయం తర్వాత వాళ్లు చూశారు, పడవలోకి నీరు రావడం మొదలైంది. ఆ ఎలుక పడవను కొరికి రంధ్రం చేసింది. దీనివల్ల పడవలో నీరు నిండడం మొదలైంది. నీరు ఎక్కువై పడవ మునిగిపోయింది. రాజకుమారుడు, రాజకుమారి ఇందుమతి నీళ్లలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహంతో రాజకుమారుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. రాజకుమారి ఇందుమతి కూడా నీళ్లలో కొట్టుకుంటూ సమీపంలోని మరో రాజు, సూర్యప్రతాప్ గారి తోటలో చేరింది. ఆ తోటలో ఉన్న మాళీ రాజకుమారిని నది ఒడ్డున స్పృహలేని స్థితిలో చూసి రాజు సూర్యప్రతాప్ గారికి సమాచారమిచ్చాడు. రాజు సూర్యప్రతాప్ ఆ అందమైన రాజకుమారిని చూసి మోహపడ్డాడు. ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లి రాజవైద్యుడితో చికిత్స చేయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజకుమారి కోలుకుంది. ఒకరోజు ఆమె చూస్తే రాజు సూర్యప్రతాప్ ఆమె దగ్గర నిలబడి ఉన్నాడు. రాజు ఇందుమతి ముఖాన్ని ఇదివరకే గమనించాడు. ఇప్పుడు ఆమెతో వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. రాజు అన్నాడు, ఓ రాజకుమారీ, ఈ లోకంలో నీకు ఎవరూ లేరు. ఇప్పుడు నీవు నా భార్యావు. నా రాణిగా మా రాజభవనంలో సుఖంగా ఉండు. రాజకుమారి ఇందుమతి చాలా తెలివైనది. ఆమె మనసులో ఆలోచించింది, ఈ సమయంలో రాజుతో వివాహానికి ఒప్పుకోకపోతే అతను నాతో బలవంతం చేస్తాడు. కాబట్టి ఆమె రాజుతో కొన్ని రోజుల సమయమడిగింది. రాజా సాహెబ్, కొన్ని రోజులు ఆగండి. ఆ తర్వాత నేను మీతో వివాహం చేసుకుంటాను అన్నది. ఇక రాజకుమారి ఆ రాజభవనంలో ఉండిపోయింది. అక్కడ పేదవాళ్లకు ఆహారం పెట్టడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే రాజకుమారుడు, నీళ్లలో కొట్టుకుపోయిన అతను కష్టాల మధ్య ఇటు అటు తిరుగుతూ ఆహారం కోసం రాజకుమారి పేదవాళ్లకు ఆహారం పెడుతున్న చోటికి చేరాడు. రాజకుమారిని చూసిన వెంటనే ఆమె అతన్ని గుర్తుపట్టింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె రాజకుమారుడిని ఒంటరిగా పిలిచి జరిగిన విషయం అంతా చెప్పింది. స్వామీ, నీవు ఇక్కడ సుఖంగా ఉండు. ఈ రాజు సేవలో చేరు. మనకు అవకాశం దొరికినప్పుడు ఇక్కడినుంచి పారిపోదాం అన్నది. రాజకుమారుడు ఆమె మాటకు ఒప్పుకున్నాడు. రాజు సూర్యప్రతాప్ గారి సేవలో చేరి రాజభవనంలో ఉండడం మొదలుపెట్టాడు. రాజకుమారి ఇందుమతికి సహాయం చేస్తూ పేదవాళ్లకు ఆహారం పెడుతూ ఉండేవాడు. రాజు సూర్యప్రతాప్కు రాజకుమారుడు ఆమె భర్త అని తెలియదు. అతను రాజకుమారుడిని తన సేవకుడిగా భావించాడు. ఇలా రాజకుమారి ఇందుమతి, రాజకుమారుడు కలిసి పక్షులకు గింజలు వేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ చిలుక గింజలు తినడానికి అక్కడికి వచ్చింది. ఇప్పుడు దాని రెక్కలు కొత్తగా పెరిగాయి. చిలుక రాజకుమారుడిని, రాజకుమారిని గుర్తుపట్టింది. రాజకుమారి ఇందుమతి చిలుకను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చిలుకతో జరిగిన కథ మొత్తం చెప్పింది. మేము ఇలా ఇక్కడ చిక్కుకున్నాము. రాజు సూర్యప్రతాప్కు మేము భార్యాభర్తలమని తెలియదు అన్నది. అప్పుడు చిలుక అన్నది, రాజకుమారా, చింతించకు. ఈ రాత్రి రాజు సైనికులంతాగాగ్య నిద్రలో ఉంటారు. అప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడినుంచి తప్పించి
నీ తండ్రి మాధవసింగారి ఇంటికి చేర్చుతాను. అలాగే జరిగింది. రాత్రివేళ రాజు సైనికులంతాగాగా నిద్రలోకి జారిపోయారు. ఆ సమయంలో రాజకుమారుడు రాజభవనం నుంచి బయటపడ్డారు. చీకటి వెలుగులో వాళ్లు రాజకుమారుడి తండ్రి మాధవసింగారి రాజ్యంలోకి చేరారు. రాజకుమారుడు తన భార్యను తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లాడు. వాళ్లను చూసిన మాధవసింగ్ ఎంతో సంతోషించాడు. తన చేష్టలపై పశ్చాత్తాపం చెందాడు, తన కొడుకును ఊరినుంచి వెళ్లగొట్టినందుకు. అతను తన కొడుకుతో బారెడు క్షమాపణలు కోరాడు. అప్పుడు రాజకుమారుడు చెప్పాడు, తండ్రీ, నా రక్షణ ఆ చిలుకే చేసింది. నీవు దాన్ని చంపి తినాలనుకున్నావు. కాని అదే నా ప్రాణాలు కాపాడింది. శత్రువులనుంచి నన్ను తప్పించింది. రాజకుమారుడి నోటినుంచి చిలుక గురించి విన్న రాజు ఎంతో సంతోషించాడు. ఆ రోజునుంచి రాజు ప్రతిజ్ఞ చేశాడు, ఇకనుంచి మా రాజ్యంలో ఎవరూ పశుపక్షులను చంపరు. అందరూ వాటికి గింజలు వేస్తారు. ఇంత కథను గోమాత సేటుగారికి చెప్పింది. సేటుగారు, ఇలా కొన్ని విషయాలు చెప్పడం వల్ల జీవితంలో గొప్ప సంకటాలు వస్తాయి. కొన్నిసార్లు మన సొంతవాళ్లు చేసే తప్పుల వల్ల మనం ఎన్నో రోజులు బాధపడాల్సి వస్తుంది. అందుకే కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకూడదు. నీవు నీ భార్యతో నీవు ఎలా డబ్బు సంపాదిస్తావో చెప్పావు. ఇప్పుడు నీ వ్యాపారం సంకటంలో పడింది. గోమాత కథ విని సేటుగారికి తన తప్పు తెలిసొచ్చింది. అతను తన భార్యతో అన్నాడు, ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకు. ఇంటి రహస్యాలు బయటవాళ్లతో ఎప్పుడు పంచుకోకూడదు. సేటుగారి మాటలు విని సేటమ్మగారికి తన తప్పుపై ఎంతో బాధ కలిగింది. స్నేహితులారా, ఈ కథనుంచి మనకు ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ఇంటి రహస్యాలు, ముఖ్యంగా కుటుంబానికి లేదా వ్యాపారానికి సంకటం తెచ్చే విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ కథ మీ హృదయాలను తాకి ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ కథ నీకు ఏదైనా నేర్పిందని అనిపిస్తే దయచేసి ఈ కథను ఇష్టపడినట్టు చూపించు. మా కథల సమాహారాన్ని మీతో పంచుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి కొత్త కథలు, జీవిత పాఠాలు మీకు అందాలంటే మా సమాహారాన్ని అనుసరించండి. ఎప్పుడూ కొత్త కథల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ గుర్తును నొక్కండి. చివరగా ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా చేసిన తప్పు వల్ల సంకటంలో పడ్డారా? ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి. మళ్ళీ మరో హృదయస్పర్శి, బోధనాత్మక కథతో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.